సీఎం చొరవతోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజల కళ నెరవేరుతున్నది. కాంగ్రెస్ ఎంపీలు 2025 ఆగస్టు కల్లా నిర్మాణం పూర్తవుతుందని వెల్లడి. విభజన హామీలపై కేసీఆర్ ఏనాడు కేంద్రాన్ని కలవలేదు. అయ్యా, ఇదొక కేసీఆరో లేకపోతే కాంగ్రెసో ఒక్కరి ఘనత కాదు, కనీసం ఒక 30-40 సంవత్సరాల స్ట్రగుల్ అది. ఈ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ? కాజ్పేట్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టేది. వరంగల్ జిల్లా కాజ్పేట్ సిటీలో రైల్వే జంక్షన్ ఉన్నది. కాజ్పేట్ రైల్వే జంక్షన్ ఉండే, ఆ జంక్షన్ అనే హోదా కూడా కోల్పోయింది. అక్కడికి నార్మల్ స్టేషన్ ఉన్నది. అక్కడ రైల్వే వ్యాగన్ వేయాలని, ఫ్యాక్టరీ వేయాలని కొన్ని దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంది. అది కాలక్రమంలో ఒకరి నుండి ఆ పోరాటం చేస్తూ ఆఖరికి ఆ కళ సాకారమైంది. దీంట్లో కాంగ్రెస్ వాళ్ళదో లేదా బీఆర్ఎస్ వాళ్ళదో అంతకుముందున్న టీడీపీ వాళ్ళదో వీళ్ళు ఒక్కళ్ళదే కాదు, అందరిది ఉన్నది, తలో చేయి ఉన్నది అక్కడ. అంతేగాని ఇప్పుడు మీరు వచ్చిన సంవత్సరానికే కేంద్రం మెడలు వాంచి తీసుకొచ్చి రైల్వే ఫ్యాక్టరీ వేపిస్తాను లాడ. మీరు గతంలో ఉన్న ప్రభుత్వాలు చేయాలని కోరినాయి. మీ ప్రభుత్వాల కంటే ముఖ్యంగా అక్కడ ప్రజలు కోరినాయి, అక్కడ ఉద్యమ సంఘాలు కోరినాయి, అక్కడ ప్రజా సంఘాలు కోరినాయి. అనేక మంది పోరాటం చేస్తే రైల్వే ఫ్యాక్టరీ కళ ఇప్పుడు నెరవేరుతుంది. దానికి ఇంకో సంవత్సరం ఉన్నది ఆల్రెడీ ఆ కళ సాకారం కావడానికి. ఇది మీ ఘనతగా ఏం చెప్పుకోకండి కాంగ్రెస్ ఎంపీలు. ఎందుకంటే మీరంతా పోయిన వాళ్ళు అంతా ఇప్పుడు కొత్త వాళ్ళే. కాంగ్రెస్ నుండి ఆ పార్లమెంట్కి పోయిన వాళ్ళు అంతా కొత్త ముఖాలే, ఇంతకుముందు అనుభవం లేని వాళ్ళే. ఆ 8 మంది కూడా గతంలో ఎప్పుడు పార్లమెంట్ ముఖం చూడడం వాళ్ళే, పార్లమెంట్లో మాట్లాడిన వాళ్ళే. ఎప్పుడు మాట్లాడినట్లు మీరు ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు ఈ సంవత్సరం లోపల? అది గతం ప్రభుత్వాలు గతంలో ఉద్యమాలు అవన్నీ కలిసి వచ్చి ఫ్యాక్టరీ ఇప్పుడు కళ సహకారం అవుతున్నది. అది చెప్పుర్రి.